హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 21వ తారీఖు సెప్టెంబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ మొన్న వచ్చేసి రీసెంట్గా యునెస్కోకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించిన జీకే వీడియో అప్డేట్ చేశాను, ఎవరైనా చూడకపోతే అదొకసారి చూడండి. అలాగే ఆగస్టులో కొన్ని క్వశ్చన్స్తో ఒక వీడియో కూడా చేశాను, ఎవరైనా చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. వీళ్ళు ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళ కోసం వచ్చేసి పర్టికులర్గా కొన్ని కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ప్రస్తుత ఆఫర్స్ని అయితే వీళ్ళు పెంచడం జరిగింది. కాబట్టి కొత్త ఆఫర్స్, ఒకసారి ఓల్డ్ ఆఫర్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇందులో ఏ ఆఫర్ తీసుకోవాలనుకున్నా సరే మీరు మన కోడ్ EDU Tech 10 అని ఈ కోడ్ కానీ మీరు వాడినట్టయితే, ఈ కోడ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఆ కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుందండి. దగ్గరగా మీకు ఒక 200 వరకు కూడా మీకు డబ్బులు తగ్గే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీకు ఇంకా ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వీళ్ళు 12 నెలల సబ్స్క్రిప్షన్ ఎవరైనా తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 నెలల సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. వీటికి వచ్చేసి మెగా ఆఫర్ అని పెట్టడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అలాగే లక్ష్యం అనే పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ తీసుకొచ్చారు. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2కి ఇంగ్లీష్ మీడియంలో 3 ఎడ్యుకేటర్ల ద్వారా మీకు ఈ కోర్స్ అయితే ఇస్తారు. అదేవిధంగా ఏపీ ఎండోర్స్మెంట్ ఆఫీసర్ పేపర్ 2 కోర్సు హిందీ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద మనకి ఇక్కడ 3 ఎడ్యుకేటర్ల ద్వారా ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళు గ్రూప్ 2 మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇది సెప్టెంబర్ 20వ తారీఖున ఉండబోతోంది. ఇందులో వచ్చేసి 150 నిమిషాల్లో 150 ప్రశ్నలు ఉంటాయి. గ్రూప్ 2 మొత్తం సిలబస్ మీద ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ర్యాంక్ ఫస్ట్ నుండి 10 వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఉంటుందన్నమాట మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు. ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్. అదేవిధంగా ఇందులో మీకు నచ్చిన ఎడ్యుకేటర్ నుండి మీరు చదువుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది, డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి, ఎగ్జిస్టింగ్ అంటే మొత్తం కవరేజ్ కంప్లీట్ చేస్తారు, ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి, ఫ్రీ వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. అదేవిధంగా ఇందులో మీ నచ్చిన వీడియోని అలాగే పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదంతా కూడా మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే అవకాశం ఉంటుంది. డిఫరెన్స్ చూడండి, ఫ్రీలో వచ్చేసి అన్నీ కూడా లిమిటెడ్, బట్ ప్లస్ తీసుకుంటే అన్నీ అన్లిమిటెడ్ కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే తీసుకోండి. ఇంటి దగ్గర ఉండి కోచింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్గా పనిచేస్తుంది. ఇందులో వన్స్ మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇందులో ఉన్న అన్ని క్లాసెస్ను కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కురూష్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి మొదటి ఉపాధ్యక్షుడు మరియు సాంకేతిక అంటే టెక్నికల్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కురూష్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ స్పోర్ట్ అండి. ఇది ఒలింపిక్స్లో ఆడుతూ ఉంటారు. అలాగే దీని మీద నార్మల్గా మనకి స్పోర్ట్స్ మీట్లు కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ దీనికి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఉంది, అలాగే మన ఇండియాలో కూడా దీనికి అసోసియేషన్ ఉంది, రాజన్ వర్గీస్. కురూష్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దీనికి మొదటి ఉపాధ్యక్షుడిగా అలాగే టెక్నికల్ చైర్మన్గా కేరళకు చెందిన రాజన్ వర్గీస్ గారు ఎన్నిక కావడం జరిగింది. రాజన్ వర్గీస్ అంతర్జాతీయ సమావేశాలలో ప్రాతినిధ్యం వహిస్తారు ఇండియా అసోసియేషన్ తరపున. సో అంతర్జాతీయ కురూష్ ఈవెంట్ కోసం ఈ యొక్క కురూష్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీని జట్టు ఎంపిక అలాగే దీనికి సంబంధించిన ట్రైనింగ్ మీద ఇతను బాధ్యత తీసుకుంటాడు మన ఇండియాలో. రమేష్ పోప్లే అధ్యక్షుడిగా ఉండగా అసోసియేషన్కి చైర్మన్గా జగదీష్ టైట్లర్ గారు తిరిగి ఎన్నిక కావడం జరిగింది. రీసెంట్గా వీటికి సమావేశం జరిగి ఎన్నుకున్నారు కొత్త కార్యవర్గాన్ని. తర్వాత సెకండ్ వన్, పరాగ్వే రిపబ్లిక్కు నూతన భారతదేశ తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే యోగేశ్వర్ సాంగ్వాన్. శ్రీ యోగేశ్వర్ సాంగ్వాన్ ప్రస్తుతం మినిస్ట్రీలో అంటే ఏదైతే విదేశాంగ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారో ఇప్పుడు ఆయన వచ్చేసి పరాగ్వే రిపబ్లిక్ అంటే పరాగ్వే దేశానికి తదుపరి రాయబారిగా అంటే హై కమిషనర్గా నియమించారు ఆయన్ని. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ 1994 బ్యాచ్కి చెందిన ఆఫీసరు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు ఆ బాధ్యతలు తీసుకోవాలని ఫారెన్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది ఆయనకి. తర్వాత ఎందుకంటే విదేశాంగ మంత్రులందరినీ కూడా అంటే హై కమిషనర్లందరినీ కూడా వేరే కంట్రీస్కి ఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ నియమిస్తుంది అండ్ అందులో ఉండే కార్యదర్శులనే నియమిస్తుంది. తర్వాత థర్డ్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఫైనాన్సింగ్కు అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే గోర్డాన్ బ్రౌన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO దీనికి యునైటెడ్ కింగ్డమ్ మాజీ ప్రధానమంత్రి
గోర్డాన్ బ్రౌన్ను గ్లోబల్ హెల్త్ ఫైనాన్సింగ్ కొరకు అంబాసిడర్గా నియమించారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్ఓకి వచ్చే ఫైనాన్షియల్స్ ఏవైతే ఉంటాయో హెల్త్కి సంబంధించి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి ఫండింగ్ని ఆర్జిస్తారనమాట. ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ మాజీ ప్రధాని ఎవరైతే ఉన్నారో గోర్డాన్ బ్రౌన్, ఇప్పుడు అతను విదేశీ బాడీస్తో చర్చలు జరిపి వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగేలా అండ్ డబ్ల్యూహెచ్ఓ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఫండింగ్ అయితే కోరతారు. అండ్ బ్రౌన్ 1997 నుండి 2007 వరకు కూడా టోనీ బ్లెయిర్ ప్రభుత్వంలో ఆ యొక్క పర్టికులర్ ఏదైతే ఖజానా ఉంటుందో డబ్బులకు సంబంధించిన డిపార్ట్మెంట్కి ఛాన్సలర్గా పనిచేశారు. తర్వాత 4th వన్ అండి, FSSAI 2021 ఆహార భద్రతా సూచికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అంటే గుజరాత్ అండి. పౌరులకు సురక్షితమైన ఆహారాన్ని అందించే దిశగా పనిచేయడం కోసం రాష్ట్రాలకు ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా మన దేశ ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ, అంటే సహాయ ఆరోగ్య మంత్రి అనమాట, మన్సుఖ్ మాండవీయ FSSAI అంటే ఇది మన ఇండియాలో ఫుడ్ స్టాండర్డ్స్ సంబంధించిన అసోసియేషన్ అనమాట. ఇది ఒక అథారిటీ, అసోసియేషన్ కాదు, ఇది ఒక అథారిటీ. అంటే మన ఇండియాలో ఫుడ్ని హ్యాండిల్ చేయడానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అనమాట ఇది. దీని యొక్క 3వ రాష్ట్ర ఆహార భద్రతా సూచిక 2020-21లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొత్తం 5 గైడ్లైన్స్లో బెస్ట్ పనితీరుని కనబరిచిన రాష్ట్రాల్లో, అది కూడా పెద్ద రాష్ట్రాల్లో గుజరాత్ టాప్లో ఉంది. 2nd వచ్చేసి కేరళ, 3rd వచ్చేసి తమిళనాడు నిలవడం జరిగిందండి. తరువాత చిన్న రాష్ట్రాల్లో చూసుకుంటే గోవా 1st ప్లేస్లో ఉంది. అండ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ 1స్ట్లో ఉండి, అండమాన్ నికోబార్ 2ndలో ఉంది, 3rd ఢిల్లీ, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీన్నే మనం FSSAI అంటాము. ఇది ఆహార భద్రతపై 3వ సూచికను రిలీజ్ చేసింది. ఇది ఒక రెగ్యులేటర్ బాడీ అనమాట. ఇది ఏర్పడి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది, ఈ నివేదికను. ఓకే, అండ్ మీకు దీని గురించి టోటల్గా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే రేపు నేను దీని మీద ఒక వీడియో చేస్తానంటే ఏ రాష్ట్రము ఏ స్థానాల్లో నిలిచాయని కూడా మీకు చెప్తాను. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ స్థానాల్లో ఉన్నాయో కూడా మీకు చెప్తాను. దాని ద్వారా మీకు వచ్చేసి తెలుస్తుంది. అండ్ కొంచెం బెటర్గా తెలంగాణ ఉంది, మరి వర్స్ట్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ ఉండడం జరిగిందండి. కాబట్టి మీకు వాటి యొక్క డీటెయిల్స్ రేపు సపరేట్ వీడియో చేస్తాను ఈ సూచికి సంబంధించి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 5th వన్, ప్రపంచ ఆల్జీమర్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే సెప్టెంబర్ 21వ తారీఖునండి. ఆల్జీమర్స్ అంటే ఇది ఒక మతిమరుపు వ్యాధి. ఈ డేని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 21న జరుపుకుంటారు. ఆల్జీమర్స్ వ్యాధి అండ్ అంతేకాకుండా చిత్త వైకల్యం కూడా అంటారు. ఇలాంటి వ్యాధుల మీద అవగాహన కలిగించడం ఈ రోజు యొక్క ఉద్దేశము. అండ్ ఇది ఒక వ్యక్తి యొక్క జ్ఞాపక శక్తిని అలాగే మెదడుకు సంబంధించిన విషయాలను మెల్లగా తగ్గిస్తూ ఉంటుంది. అయితే ఈ 2021 థీమ్ ఏంటి అంటే ఈ ఆల్జీమర్స్ డేకి నో డెమెంటియా నో ఆల్జీమర్స్ అనే ఒక థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 6th వన్, అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 21వ తారీఖున. చూడండి, ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి సెప్టెంబర్ 21వ తారీఖున ఎవ్రీ ఇయర్ వచ్చేసి అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తుంది. దీనికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ 1981వ సంవత్సరంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది ఈ డే సెలబ్రేట్ చేయాలని. సో అంతర్జాతీయంగా ఉండే ఏవైతే ఘర్షణలు ఉంటాయో అవన్నీ తొలగిపోయి ప్రపంచ దేశాల మధ్య స్నేహం పెరగాలి, శాంతి పెరగాలనే ఉద్దేశంతో ఈ డేని తీసుకొచ్చారు. సెప్టెంబర్ 3వ మంగళవారం అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరపాలని 1981లో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ సమావేశంలో నిర్ణయించగా, ఆ తర్వాత 2001లో సెప్టెంబర్ 21వ తేదీన ఈ డేని సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే తెలుగులో సమాన సుస్థిరమైన ప్రపంచం కోసం వేగంగా కోలుకోవడం అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంగ్లీష్లో రికవరింగ్ బెటర్ ఫర్ ఈక్వేటబుల్ అండ్ సస్టైనబుల్ వరల్డ్ థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు ఈ డేని. తర్వాత 7th వన్, కెనడా ప్రధానిగా 3వసారి ఎవరు ఎన్నికయ్యారు అంటే ఆన్సర్ చూసినట్టయితే జస్టిన్ ట్రూడో. కెనడా ప్రధానిగా 3rd టైం కూడా జస్టిన్ ట్రూడో ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో తాము గెలిచినట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. కెనడాలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోనున్నట్లుగా కూడా చెప్పారు. ఆయనది లిబరల్ పార్టీ అనమాట. లిబరల్ పార్టీ తరపున ఆయన ప్రధానిగా అభ్యర్థిగా నించున్నాడు ఈసారి. కన్జర్వేటివ్ పార్టీ అతనికి ఆపోజిట్ పార్టీ అనమాట. అయితే సింపుల్గా చెప్పాలంటే లిబరల్ పార్టీకి పెద్ద ఏం మెజారిటీ రాలేదు, చాలా స్మాల్ మెజారిటీతోనే వాళ్ళు గెలవడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 8th వన్, కేవీ రమణమూర్తి
80 సంవత్సరాలు ఆయనకి. సోమవారం కన్నుమూశారు. అతను ఏ సంస్థ అధినేత అంటే రత్నం పెన్ అండ్ సన్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే చూడండి. సో ఎక్స్ప్లెనేషను, రాజమహేంద్రవరం నగరానికి చెందిన రత్నం పెన్ అండ్ సన్స్ అధినేత కేవి రమణమూర్తి 80 సంవత్సరాల ఏజ్లో చనిపోయారు. స్వాతంత్రోద్యమ సమయంలో స్వదేశీ వస్తువుల వాడకం విషయంపై మహాత్మా గాంధీ పిలుపును అందుకొని రమణమూర్తి తండ్రి అయిన కోసూరి వెంకటరత్న రాజమహేంద్రవరంలో తొలి స్వదేశీ పెన్ అంటే రత్నం పెన్ అనే పేరుతో ఒక ఇండస్ట్రీని అంటే ఒక కంపెనీని పెట్టి అప్పటి నుండి కూడా అలాంటి పెన్స్ని తయారు చేస్తూనే ఉన్నారు ఆయన. సో ఆ పెన్నులు చాలా ప్రాచుర్యం పొందే, గుర్తుపెట్టుకోండి. అయితే ఆ పెన్నుల్ని మహాత్మా గాంధీ గారు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేసి చూసారంట, గుర్తుపెట్టుకోండి. తర్వాత 9th వన్, క్రింద వాటిలో ఏ చొరవను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి సిబిఎస్ఈ రీడింగ్ మిషన్. సిబిఎస్ఈ రీడింగ్ మిషన్ అనే పేరుతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా ఈ మిషన్ స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి 1 నుండి 8వ తరగతి చదువుతున్న పిల్లల్లో దృష్టిని పెంచడం అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళ మధ్య, అలాగే టీచర్స్ మధ్య అక్షరాస్యతను అంటే చదివే అక్షరాస్యతను పెంచడమే దీని ఉద్దేశం. ఇది వచ్చేసి 2021 అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యి 2023 వరకు అంటే 2 years పాటు ఈ మిషన్ అయితే కంటిన్యూగా పనిచేస్తుందని సిబిఎస్ఈ బోర్డు చెప్తోంది. చాలా మంచి నిర్ణయం. తర్వాత 10 అండి, ఇప్పటికే సిబిఎస్ఈ వచ్చేసి నీతి ఆయోగ్తో టైఅప్ అయింది. చాలా కంపెనీస్తో టైఅప్ అయ్యి, ఇస్రోతో కూడా టైఅప్ అయ్యి పిల్లలకి చాలా ఛాలెంజెస్ని, మిషన్స్ని తీసుకొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 10, రామకృష్ణ బజాజ్ గ్లోబల్ అవార్డుతో ఎవరిని సత్కరించారు అంటే గౌతమ్ అదానీ. చూడండి, అదానీ గ్రూప్ చైర్మన్ అలాగే ప్రఖ్యాత పారిశ్రామికవేత్తగా ఉన్న గౌతమ్ అదానీకి రామకృష్ణ బజాజ్ మెమోరియల్ గ్లోబల్ అవార్డుతో సత్కరించారు ఆయన్ని. అయితే భారతదేశ పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గాను ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆయనకి అవార్డు అయితే ఇచ్చినట్లుగా చెప్పారండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 11, ఇటీవలే ఏ దేశ మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు జిమ్మీ గ్రీవ్స్ 81 సంవత్సరాల వయసులో కన్ను మూశారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్ అండి. ఇంగ్లాండ్ మాజీ స్ట్రైకర్ జిమ్మీ గ్రీవ్స్ 81 సంవత్సరాల ఏజ్లో చనిపోయారు. ఇంగ్లాండ్లో 1966లో ప్రపంచ కప్ విజేత జట్టులో ఆయన ఒక సభ్యుడు. అండ్ గ్రీవ్స్ అంటే ఒక ప్లేయర్. అప్పుడు గ్రీవ్స్ ఇంగ్లాండ్ కొరకు తన 57 ఆటలలో 44 గోల్స్ వేశాడు. తర్వాత 12 అండి, ఇటీవల టాటా పవర్ ఏ రాష్ట్రంలో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే మహారాష్ట్ర. ఈ టీపీ సోలార్ లిమిటెడ్ అంటే టీపీఎస్ఎల్ అంటారు దీన్ని. ఇది టాటా పవర్ కింద పనిచేసే ఒక అనుబంధ సంస్థ, అంటే అనుబంధంగా పనిచేసే కంపెనీ. అయితే మహారాష్ట్రలో 200 మెగావాట్ల గ్రిడ్ కనెక్ట్ చేయబడే ఒక సోలార్ ఫోటో వాల్టాయిక్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం కోసం మహారాష్ట్రకి చెందిన స్టేట్ పవర్ జనరేషన్ కో లిమిటెడ్తో దాని నుండి పర్మిషన్ వచ్చింది. మహారాష్ట్రలో ధూలే అనే జిల్లాలో దోండైచా సోలార్ పార్క్ వద్ద 250 మెగావాట్ల సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు. ఓకే. తర్వాత 13, అంతర్జాతీయ చెవిటి వారోత్సవం అంటే ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ డీఫ్ ఈ యొక్క వారోత్సవాల్ని సెప్టెంబర్ 2021 నెలలో ఏ వారంలో జరుపుకుంటారంటే సెప్టెంబర్ 20 నుండి 26వ తారీఖు వరకు ఈ వీక్ అంతా కూడా ఎవరైతే చెవిటి వారు ఉంటారో వాళ్ళని జ్ఞాపకార్థకంగా ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. ఈ వీక్ని 2021లో వచ్చేసి అంటే 2021లో మాత్రం సెప్టెంబర్ 20 నుండి 26 వరకు ఫిక్స్ చేశారు. నెక్స్ట్ ఇయర్ ఇది మారుతుంది. అయితే ఈ యొక్క వీక్ థీమ్ వచ్చేసి సెలబ్రేటింగ్ థ్రివింగ్ డీఫ్ కమ్యూనిటీస్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 14, క్రింద వాటిలో ఏ దేశం ఐపీఎల్ ప్రసారాన్ని నిషేధించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్ అండి. సో యాక్చువల్గా మహిళలను మేము ఆటకు ప్రోత్సహించము, వాళ్ళు చదవాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఇప్పుడు ఆ దేశంలో ఐపీఎల్ను కూడా నిషేధించడం జరిగిందండి. సో ఈ ఐపీఎల్ అయ్యేంత వరకు కూడా అక్కడ ఐపీఎల్ అస్సలు ప్రసారం కాదు, చూడడానికి అవ్వదు. అక్కడ మొత్తాన్ని ఐపీఎల్ని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు బ్యాన్ చేశారంటే వాళ్ళ రీజన్ ఎలా ఉందో తెలుసా అండి? ఐపీఎల్లో మహిళలు ఉంటారు, మహిళా ప్రేక్షకులు ఉంటారు, కాబట్టి వాళ్ళని మా ఆఫ్ఘనిస్తాన్లో చూడడానికి వీల్లేదంటూ అక్కడైతే పర్టికులర్గా అయితే బ్యాన్ చేయడం జరిగింది. ఎంత సిల్లీగా ఉందో కదా అది. ప్రపంచంలో అత్యంత వృద్ధ కవలలుగా గుర్తింపు పొందిన దేశస్తులు ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే జపాన్ అండి. జపాన్కి చెందిన 107 ఏళ్ల అక్కా చెల్లెళ్ళు ప్రపంచంలోనే అత్యంత వృద్ధులైన కవలలుగా గిన్నిస్ రికార్డుకి ఎక్కారు. ఉమేనో సుమియామా, కౌమో కొడమా
అనే ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు, వీళ్ళ వయసు వచ్చేసి 107 ఏళ్ళు 330 రోజులని గిన్నీస్ సంస్థ చెప్పడం జరిగింది. వీళ్ళు ప్రపంచంలోనే ఇంకా బతికున్న కవలల్లో అత్యంత వృద్ధులు, అంటే అత్యంత వయసు ఉన్న వ్యక్తులు వీళ్ళిద్దరూ. ఇప్పటి వరకు జపాన్కి చెందిన కిన్ నరీటా జిన్కాని అనే కవలు మీద ఉన్న రికార్డ్ని ఇప్పుడు వీళ్ళు సొంతం చేసుకున్నారు. జపాన్లోని షాడోషిమా దీవిలో 1913 నవంబర్ 5వ తేదీన వీళ్ళు జన్మించడం జరిగింది. ఇది గైస్ ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. కురిష్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి మొదటి ఉపాధ్యక్షుడు మరియు సాంకేతిక చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే రాజన్ వర్గీస్. అండ్ పరాగ్వే రిపబ్లిక్ నూతన భారతదేశ తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారంటే యోగేశ్వర్ సాంగ్వాన్. తర్వాత క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఫైనాన్సింగ్కు అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే గోర్డాన్ బ్రౌన్. అండ్ FSSAI 2020-21 ఆహార భద్రతా సూచికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందంటే గుజరాత్. అండ్ ప్రపంచ ఆల్జీమర్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 21. అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 21. అండ్ కెనడా ప్రధానిగా మూడోసారి ఎవరు ఎన్నికయ్యారు అంటే జస్టిన్ ట్రూడో. తర్వాత వచ్చేసి కేవీ రామనమూర్తి సోమవారం కన్నుమూరుస్తే అతను ఏ సంస్థ అధినేత అంటే రత్నం పెన్ అండ్ సన్స్. అండ్ కింది వాటిలో ఏ చొరవను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రారంభించిందంటే CBSE రీడింగ్ మిషన్. అండ్ రామకృష్ణ బజాజ్ గ్లోబల్ అవార్డులో ఎవరు సత్కరించారంటే గౌతమ్ అదానీ. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఇటీవల ఏ దేశం మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు జిమ్ క్రీవ్స్ 81 సంవత్సరాల వయసులో కన్నుమూశారంటే ఇంగ్లాండ్. అండ్ ఇటీవల టాటా పవర్ ఏ రాష్ట్రంలో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిందంటే మహారాష్ట్ర. అండ్ అంతర్జాతీయ చెవిటి వారోత్సవం సెప్టెంబర్ 2021 నెలలో ఏ వారంలో జరుపుకుంటారంటే సెప్టెంబర్ 20 నుండి 26 వరకు. అండ్ క్రింద వాటిలో ఏ దేశం IPL ప్రసారాన్ని నిషేధించిందంటే ఆఫ్ఘనిస్తాన్. ప్రపంచంలో అత్యంత వృద్ధి కవలలుగా గుర్తింపు పొందిన దేశస్తులు ఎవరంటే జపాన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.